అందరికీ నమస్కారం. నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు అమరుచులు. ఈరోజు పుచ్చకాయతో హల్వా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. చాలా సాఫ్ట్గా స్మూత్గా వస్తుంది పుచ్చకాయ హల్వా. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని పుచ్చకాయని సన్న ముక్కలుగా కట్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని వడపోత వేసుకొని రసం తీసుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నె తీసుకొని పావు కప్పు కార్న్ఫ్లోర్ వేసుకొని పావు కప్పు నీళ్లు పోసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మనం వడకట్టుకున్న పుచ్చకాయ జ్యూస్ని పోసుకొని 7-8 స్పూన్ల పంచదార వేసుకొని బాగా కలుపుకోవాలి. పంచదారనంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి. ఇలా ఈ పుచ్చకాయ జ్యూసు మరుగుతున్న టైంలో మనం కలిపి పక్కన పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని ఒకసారి కలుపుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. కొంచెం రెడ్ ఫుడ్ కలర్ వేసుకొని కలుపుకోవాలి. ఇది ఆప్షనల్ అండి, కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి. పావు స్పూను యాలకుల పొడి వేసుకొని బాగా కలుపుకుంటూ ఉండాలి. సన్నగా తరిగిన జీడిపప్పు ముక్కల్ని కూడా వేసుకొని ఇలా గట్టిపడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక చిన్న ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్కి నెయ్యి అప్లై చేసి సన్నగా కట్ చేసిన జీడిపప్పు ముక్కల్ని ఇలా వేసుకొని మనం తయారు చేసుకున్న పుచ్చకాయ మిశ్రమాన్ని ఈ ప్లేట్లో పరుచుకోవాలి. ఇలా ట్యాప్ చేసుకుంటే సెట్ అయిపోతుంది. చల్లారబెట్టుకోవాలి. నేను చల్లారిన తర్వాత చూపిస్తున్నాను. చాకుతో ఇలా చుట్టూతా కట్ చేసుకుంటే చక్కగా నీట్గా వస్తుంది. ఊడి ప్లేట్లో పడిపోతుంది. మనకు కావాల్సిన షేప్స్లో కట్ చేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉండే పుచ్చకాయ హల్వా, వాటర్ మిలాన్ హల్వా రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి, ట్రై చేయండి. చాలా స్మూత్గా సాఫ్ట్గా చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.